మోక్షద ఏకాదశి మార్గశిర మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి మహత్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. కృష్ణ, మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని నాకు వివరించవలసినది అని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఓ రాజశ్రేష్ఠుడా, ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఈ రోజున భగవానుని తులసి మంజరులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశిని చేయడం ద్వారా వాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలితం దక్కుతుంది. వైఖానసుడు అనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది. అది చూసిన రాజు దిగ్భ్రాంతి చెంది మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నారకీయ స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్లుగా కూడా రాజు వారికి తెలియచేశాడు. ఆ కల వచ్చిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్యపాలనలో ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ అతనికి కనబడలేదు. చివరకు కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకంలో కష్టాలు పడుతుంటే పుత్రుని యొక్క జీవితం, రాజ్యం, సంపద, బలం, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలిచాడు. అందువలన అతడు తన తండ్రిని నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు: రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి. వారి సలహాను వినిన వైఖానసుడు బ్రాహ్మణులతో ప్రజలతోనూ కూడినవాడై పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటా వైఖానసుడు ఆయనతో: స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే. కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనస్సులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాదపద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. రాజు వలన సమస్త వివరాలను వినిన పర్వతముని సమాధిమగ్నుడయ్యాడు. తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో: రాజా, నీ తండ్రి గత జన్మలో అతి కామకుడైనందున నరకంలో పడినాడు. కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి. మీ అందరి పుణ్యప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు. పర్వతముని పలుకులను వినిన తర్వాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చాడు. అటు పిమ్మట రాజు తన భార్యాపుత్రులతోనూ అనుయాయులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుణ్ణి ఎంతో దీవించాడు. కనుక ఓ రాజా, ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు.